ఎండలతో నల్గొండ జిల్లా నిప్పుల కొలుమిలా మారిపోయింది. బయటికి వెళ్లాలంటేనే జనం వణికిపోతున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. 44 డిగ్రీల సెల్సియస్ వరకు పైగా టెంపరేచర్స్ ఉండడంతో తట్టుకోలేకపోతున్నారు. ఎండలతో మంచం పడుతున్నామంటున్నారు ఉపాధి హామీ కూలీలు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితి శేఖర్ అందిస్తారు. కంచనపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. ఈ ఎండలకు వాళ్ళు పని ఎట్లా చేస్తున్నారో వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఉపాధి హామీ పనులు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఎండలు ఎట్లున్నాయి? మేము కంచనపల్లి గ్రామం మాది. మాకు వ్యవసాయం 2 ఎకరాలు ఉంది. అందులో ఉన్న వరి నాటు పెట్టుకుంటే మొత్తం ఎండిపోయింది చేనులు. ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి మేము ఉపాధి హామీ కూలీగా మారినాం. మీరు చెప్పండి అమ్మా, ఇది ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? ఇక్కడ ఉపాధి ఎండలు బాగున్నాయి కదా, మీకు ఏమైనా ఏర్పాట్లు చేసిరా గవర్నమెంట్? ఏం లేదండి, ఏర్పాటు లేదు, ఏం లేదు. 3 నెలలు అవుతుందండి పని పెట్టి. 3 నెలల నుంచి అయినా ఒక 2 నెలల బిల్లు ఇచ్చారు. ఇంకా 5 నెలల బిల్లు 5 వారాల బిల్లు గిట్ట ఇంకా రాలేదు. ఇంకా 3 వారాల చిట్టీలు రాలేదు. ఈ డబ్బులు లేక కొంత ఇబ్బందులు పడుకుంటా గిట్ట ఎండకి బుక్కడి నీళ్ళు తాకుండా వచ్చేస్తారు. పిల్లల సంకల పెట్టుకొని ముసలమ్మలైనా పిల్లతల్లులైనా వచ్చినా గిట్ట టెంటు సౌకర్యం ఏమీ లేదు. తెచ్చుకున్న నీళ్ళు గిట్ట 10 గంటల వరకు అయిపోతున్నాయి. 11-11:30 వరకు ఇంటికి వెళ్ళిపోతే అలా పోవద్దు, 12:30 దాకా ఉండాలి. మీరు ఖచ్చితంగా పని మీద అట్ట ఉంటేనే మీకు పని రేపు మళ్ళీ వారమైన పనులు పెడతాం, లేకపోతే వచ్చే డబ్బులు గిట్ట మీ కూలి చెల్లించమని చెప్పారు. మీరు ఎండలో పనిచేస్తున్నారు కదా, గవర్నమెంట్కి సంబంధించి కూడా ఎండలకు ఏమన్నా ఆరోగ్యం క్షీణిస్తే మీకు హాస్పిటల్ బిల్లులు కానీ ఏమన్నా చెల్లిస్తున్నారా? ఎట్లున్నదమ్మా? ఏమి లేదు సార్. హాస్పిటల్కి అవి ఏమైనా దెబ్బలు తగిలినా ఏవి తగిలినా కానీ హాస్పిటల్ కిట్ అని టెంట్ అని ఏది లేదు మాకు. మొత్తం ఎడదెబ్బ తీసుకొచ్చిన 4 లీటర్ల నీళ్ళు కూడా 10-11 గంటల వరకు మొత్తం వేడయ్యి నోట్లో పెట్టుకునే లేని పరిస్థితి ఉన్నది మాకు. వీడికి వస్తేనే చేస్తేనే కూలీ, లేదంటే లేదు. ఇంట్లో ఉంటే మాత్రం ఆయనతో రాదు. చేసినా ఒకటే ఉంది, చేయకున్నా ఒకటే ఉంది, డబ్బులు రాక. మీరు చెప్పండి, ఎన్ని రోజుల నుంచి ఉపాధి హామీ పనులు చేస్తున్నారు? ఇప్పుడు గతంలో చూస్తే ఎండలు ఎట్లుండేయా, ఇప్పుడు ఈ ఎండలు చూస్తే ఎట్లుంది? ఎండలు బాగా ఉన్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎండలు బాగున్నాయి. అంటే 8 గంటలకు రమ్మంటారు, 12 గంటలకు రమ్మంటారు. ఎండలు ఆడికి ఇక ఎండలు ముదురుతూనే ఉంటాయి. మళ్ళీ కూర్చుంటే డబ్బులు పడతలేవు అని అంటారు. ఈ ఎండలకు ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తున్నాయా? ఎండలు ఎట్లున్నాయి గతంతో పోలిస్తే? మీ చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడన్నా ఈ స్థాయిలో ఎండలు చూసిరా? ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఎండకు తట్టుకోలేకపోతున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది. 46-47 డిగ్రీల దాకా ఎండ బాగా కొడుతుంది. ఇంటికి పోయేసరికి నీరసం అయిపోతున్నాం. ఇక్కడ పని చేయకుండానేమో డబ్బులు ఏమంటారు, పని చేస్తేనేమో డబ్బులు వస్తలేవు. ఎండలు బాగా కొడుతున్నాయి. ఏదైనా దెబ్బ తగిలినా కానీ ప్లాస్టిక్ బాక్సులు లేవు. ఇక్కడ బిల్లులు గట్టి నీళ్ళ కుండలు లేవు, టెంట్లు లేవు. నీళ్ళు ఇంటికాడ తెచ్చుకున్న నీళ్ళు 1 లీటర్ 2 లీటర్ అయిపోతున్నాయి తెచ్చుకోగానే. ఎండకు ఎక్కువ కాలిపోతున్నాయి. నీళ్ళు పోసే సౌకర్యం లేదు. మొత్తానికి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూస్తే మాత్రం ఎండలు మండిపోవడంతో ఇక్కడ ఇంతవరకు కూడా లేని 44 డిగ్రీస్ సెల్సియస్ ఇక్కడ ఉష్ణోగ్రత నమోదవుతుంది. దాంతో సామాన్యులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక కూలీ చేసే వాళ్ళ పరిస్థితి మాత్రం మరీ దారుణంగా ఉంది. వాళ్ళు మాత్రం పని చేయందేమో, ఇల్లు గడవని పరిస్థితి. ఇక పని చేస్తే మాత్రం ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ ఎండలకు నీరసంగా ఆసుపత్రులలో వచ్చిన డబ్బులు మొత్తం కూడా పెట్టాల్సిన పరిస్థితి. మొత్తానికి మాత్రం నల్గొండ జిల్లా వ్యాప్తంగా మాత్రం ఈ వడగాళ్ళతో కావచ్చు, మన ఎండలతో కావచ్చు, సామాన్యులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. ఇక చిరు వ్యాపారులు కావచ్చు, రోజువారీ కూలీలు మాత్రం దీంట్లో ఎక్కువ కూడా వాళ్లకు ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆసుపత్రులలో కూడా బెడ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇక రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండలో ఎక్కువ టెంపరేచర్ నమోదు కావడంతో అటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. ఇది నల్గొండ జిల్లా నుంచి తాజా అప్డేట్స్. కెమెరామెన్ కృష్ణతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.